నాకెందుకులే అనుకున్నాను. కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఏ రోహిణి, ఏంటి ఏమన్నా? మా ఆయన రౌడీనా? ఇప్పుడు ఆయన ఏం రౌడీజం చేశాడు? లక్షల లక్షల దొంగతనం చేసి మీ ఆయన పెళ్లి నుంచి పారిపోయాడు అని తెలిసినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఈ నన్ను జాలిపడి చేసుకున్నాడు అని అడుగుతున్నావా? ఏంటే నోరంతలా పెంచుతున్నావు? నువ్వు నీ మొగుడిని వెనకేసుకొస్తున్నావా? ఇంకా ఇంకా రెచ్చగొట్టి ఉసుగలుపుతున్నావా? అత్తయ్య, కారణం లేకుండా ఈయనకంత కోపం రాదు. మీ పెద్ద అబ్బాయి మావయ్య గురించి చాలా తప్పుగా మాట్లాడితేనే ఈయనకంత కోపం వచ్చింది, కొట్టాడు. అతని తండ్రి గురించి అతనికి మాట్లాడే హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మావయ్య గారంటే రెస్పెక్ట్ లేదా? తండ్రి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ తప్పుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. చేయాల్సిన తప్పులన్నీ మీ ఆయన చేసేసి ఇప్పుడు శుద్ధపూసలాగా మొహం పెట్టుకుని కూర్చున్నాడు. అది తెలుసుకో ముందు. అతను చేసిన తప్పులన్నీ మావయ్య గారే చేసినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. అందుకే ఈయన గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకోసారి మావయ్య గారి గురించి తప్పుగా మాట్లాడితే అప్పుడు ఇలాగే చేస్తారు. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? రోహిణితో గొడవ పడేంత స్థాయి నీకుందా? ఏంటి స్థాయి గురించి మాట్లాడుతున్నావా? వాడు ఏ స్థాయికి దిగజారి బతుకుతున్నాడో నీకు తెలీదా? నా పెళ్ళానికి స్థాయి ఎందుకు లేదు? దాని మొగుడు సంపాదిస్తున్నాడు, అప్పులు కట్టుకుంటున్నాడు. ఇదిగో ఈ ఇద్దరిని కూడా తిండి పెట్టి పోషిస్తున్నాడు. ఆవిడనేమో నా కోడలు అంటావు, నా పిల్లనేమో ఏవే వెళ్ళవే రావే పోవే అంటావు. నీ అంట చూసుకునే నిన్నగాక మొన్నొచ్చిన ఈ లక్షలు మింగినోడు పెళ్ళం ఈ మలేషియా తండ్రికి పుట్టిన కూతురు సున్నం వేసుకునే ఆమె మరిది మీద ఇంత ఎత్తున లేస్తుంది. ఓహో, ఇద్దరు జోడీ అయిపోయారా? అవునులే, పూలమ్ముకునే దానికి తోడు మందు కొట్టి మందిని కొట్టే రౌడీ జతకడా? నువ్వు ఊరుకోమ్మ రోహిణి. నీ రేంజ్ ఎక్కడ, వాళ్ళ రేంజ్ ఎక్కడ? నీ రేంజ్కి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవును మరి, ఆవిడ పెద్ద ఎలిజబెత్ మహారాణి, ఈవిడ పెద్ద మైసూరు మహారాజు. ఈయన అసలు నరికేసిన పాపం లేదు. ఏంటి నువ్వు మళ్ళీ మీద మీదకి వస్తున్నావు? జరుగు, దూరం జరుగు. అలా వేలు చూపించి మాట్లాడితే వాడికి మండుద్దు వదిన. నీ వేలు కూడా విరిచేస్తాడు. అవును రోహిణి, నిజమే, నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఆగు మనోజ్. ఏ బాలు, ఇంకొకసారి మీ అన్నయ్య మీద చేయి చేసుకోవాలని చూసావో? చూస్తా, చెయ్యేగా ఈసారి కాలు కూడా వేస్తా, ఎగిరి తంతా వాడిని. చిచ్చి, కొంచెం కూడా సివిలైజ్డ్ గా. సియా, get ready for fresh rolls. Sia, Help me. they're so cute. Try Venus. Isn't this so smooth? Avocado soap bars in Venus Comfort Glide that glide over every curve. Way too smooth. Right? Instant smoothness. No pain, no hassle. Ouch. Ouch. Ditch the pain and switch to Braun Face Hair Remover. Twist, rotate, and glow. With a rotary head and a protective foil, it removes hair gently. So bye-bye pain, hello glowing skin. నడుచుకోవడం తెలీదు. నేనెందుకు సివిల్ ఇంజనీర్ లా నడవాలి? బాలు లాగే నడుస్తా, నీకెందుకు? చూసావమ్మా, అది వాడి రేంజ్. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు.
అతన్ని ఎలాగైనా ఉండనివ్వండి అత్తయ్య. అన్న అన్న వరుసకి గౌరవం లేదు, తనకన్నా పెద్దవాడన్న వయసుకి గౌరవం లేదు. కనీసం మనోజ్ చదువుకున్న చదువుకైనా గౌరవం ఇవ్వాలిగా. పాపం పార్లర్ అమ్మ అమాయకురాలు పోయి వీడిని చేసుకుని బోర్లా పడిందే అనుకున్నాను. కాదు, వీడే బొందలో పడ్డాడు. మనోజ్ కన్నా దేశముద్రలా మాట్లాడుతుంది మీనా. వయసుకి చదువుకి మర్యాద ఇవ్వాలని మాకు తెలుసు, కానీ తండ్రి పెద్దరికానికి విలువనివ్వాలని మీ ఆయనకి నువ్వు నేర్పించు. చదువుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలా? అందరూ మనుషులే, అందరి మనుషులకి గౌరవం ఇవ్వాలి. అది నువ్వు నేర్చుకో. మీనా, రిలాక్స్ రిలాక్స్, కూల్. నువ్వెందుకు నా కోసం చెడ్డదాన్ని అవుతావు? ఉందిగా నా దగ్గర ఒక ఆయుధం. ఒక్క బాణం వదిలేనంటే ముగ్గురికి ముగ్గురు డ్రైనేజ్ పక్కన చెల్లినట్టు ముక్కు మూసుకొని పోతారు. చూడమ్మా ప్రభావతమ్మా, చూడమ్మా పార్లర్ అమ్మా. రే వెళ్ళిరిగినోడా, నువ్వు నేను మాకు 40 లక్షలు రావాలి. మాకు మా డబ్బు ఇచ్చి పడేయండి. కావాల్సినంత మర్యాద ఇస్తాం. ఇస్తారా? ఉందా? ఇప్పుడే పడేయండి. తీసుకొని నమస్కారం పెడతాం. పోనీ రూపాయి ఉందా? లేదు కదా? మరెందుకు మీకు మర్యాద? అంటే పడాలి. నీ మొగుడికి సిగ్గుంటే తెచ్చి పడేమను.